వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే మన నెల్లూరులోనే పెన్నమ్మ నదిలో గర్భంలో దాగి ఉన్నటువంటి శివాలయం ఇక్కడే ఉందన్నమాట. అయితే ఇక్కడ సింహపురికి సంబంధించినటువంటి స్విమ్మింగ్ అసోసియేషన్ అంతా కూడా ఇక్కడ శివలింగాన్ని ప్రత్యేకంగా సైకత శివలింగం అనేటువంటి ఒక పేరుతో ఇక్కడ నిలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పూజ చేసుకొని మహా అద్భుతమైనటువంటి ఈ మహా శివరాత్రి పర్వదినం నాడు ఇక్కడ అనేక మంది స్విమ్మర్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడ పూజ అనేది నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ అసోసియేషన్ ఇంకొక ఈ పెన్నమ్మ గర్భంలోనే ఇంకొక శివాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది, అదేవిధంగా ప్రతిరోజు 365 days 360 రోజులు ఇక్కడికి విచ్చేస్తారు. ఇక్కడ విచ్చేసి స్విమ్మింగ్ అనేది చేస్తారు. అదేవిధంగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్గా ఏకదాటిగా వాళ్ళు స్విమ్మింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఇక్కడికి ఉదయాన్నే వస్తారనమాట. అది ఫ్లడ్ అయినా సరే, వర్షం అయినా, తుఫాన్ అయినా, ఇంకోటైనా ఏదైనా సరే ఇక్కడికి విచ్చేస్తారనమాట. ఈ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం దేహం శుద్ధిపడాలంటే స్నానం చేయాలి, మనసు శుద్ధిపడాలంటే దైవ చింతన ఉండాలి. ఇక్కడ 365 రోజులు మేము ఆధ్యాత్మికతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి ప్రతిరోజు నిత్యం వ్యాయామాలు, స్నానం చేసి దైవ చింతనలో మన సైకత లింగం ఇసుకతో తయారు చేసిన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజ అభిషేకాలన్నీ చేస్తాం. ప్రత్యేకించే దినాల్లో సోమవారం, కార్తీక మాసం, మహాశివరాత్రి ఇత్యాది పర్వదినాల్లో మాత్రం అత్యధికంగా మన పెన్నర్సింహర్స్ అసోసియేషన్ శ్రీ పెంచలయ్య గారి ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్విఘ్నంగా రాత్రి అంతా కూడా చేస్తాం. ఒకరోజు పూర్తి రాత్రి చేస్తాం. ఇక్కడ ఉదయాన్నే ప్రసాదాలు స్వీకరించి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. శుభం. స్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వందే శంభు ఉమాపతిం సురగరం, వందే జగత్కారణం, వందే పన్నకభూషణం ప్రోదరం, వందే పశూనాపతిం, వందే సూర్యశాంగహరిణైనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం శివ మహేశ్వర పినాకి శేఖర వామదేవో విలోకాఖ్యాకపట్టి నీలోహిత శంకర స్థూలపాణి కట్వాంగి విష్ణువల్ల. ఈ రోజు రావడం అనేది ఎలా సాధ్యపడుతుంది? అదంతా ఎంతమంది వస్తుంటారు? ఏంటంటే ఇక్కడ ప్రతి నిత్యం మేము వ్యాయామం కోసం ఈతకు వచ్చేవాళ్ళం. ఇక్కడ ఏంటంటే 1 కిలోమీటర్ నడిచి 2-3 కిలోమీటర్లు ఈత కొట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా గొప్పది. ఏంటంటే వ్యాయామాలు అన్నిటిలో గొప్పది హార్స్ రైడింగ్, దాని తర్వాత వచ్చి స్విమ్మింగ్, తర్వాత వచ్చి జాగింగ్, తర్వాత వచ్చి వాకింగ్. వీటిల్లో ఇది ఉంది కాబట్టి స్విమ్మింగ్ దీనివల్ల గట్టిగా బాగా చేస్తే 1000 క్యాలరీలు మనకి బర్న్ అవుతాయి. 1000 క్యాలరీలు. దీనివల్ల అన్నిటికీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. దీంతోపాటు ఇక్కడికి వచ్చి అందరం ఉన్నప్పుడు శారీరక శ్రమ మాత్రం జరుగుతుంది. వ్యాయామం ఇప్పుడు ఏంటంటే మానసికంగా హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి పూజలు, దైవ కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఇక్కడ ప్రతిరోజు సైకతలింగం నెలకొల్పుతారు. సైకతలింగం అంటే ఏ రోజుకి ఆ రోజు చేస్తారు. ఇది అట్లే ఉండదు. ఇది ఇసుకని కలుపుకొని ఏ రోజుకి దాన్ని తయారు చేసి, అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం శివలింగం పెడితే ఒకటే లింగం ఉంటుంది, దాన్ని అభిషేకం. ఇప్పుడు సైకత లింగం అంటే కొన్ని లక్షల రేణువులు ఉంటాయి. ఇసుక అవన్నీ కూడా దానివల్ల పవిత్రత వస్తుంది. అందుకని సైకత లింగం అన్నింటిలో కన్నా విశేషమైంది సైకత లింగం. ఉండే లింగాలన్నింటిలో కూడా విశేషం సైకత లింగం. దానికని ప్రతినిత్యం నదీ గర్భంలో సైకత లింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు ఈ మునేంద్ర, మురళి, ప్రకాశం వీళ్ళందరూ ఉన్నారు, శేషస్వామి, బుజ్జయ్య స్వామి వీళ్ళందరూ ఆధ్వర్యంలో రాగానే ముందు సైకత లింగం తయారు చేస్తారు. మా పాటికి మేము స్విమ్మింగ్ చేసుకుని అందరం వచ్చిన తర్వాత ఇక్కడ అభిషేకాలు చేసి అన్ని కార్యక్రమాలు చేసి ప్రతినిత్యం చేస్తారు. దీనివల్ల ఏంటంటే మానసిక రుగ్మతలన్నీ తొలగిపోతాయి, శారీరక రుగ్మతలు ఈత వల్ల వస్తాయి. అందుకని ఏంటంటే మేము చక్కగా ప్రతినిత్యం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 2 hours మేము చేసే వ్యాపారాలు కానీ, మేము చేసే ఉద్యోగాలు కానీ అన్నీ మర్చిపోయి 2 hours ఇక్కడ ప్రశాంతత ఉన్నప్పుడు మైండ్ ప్రశాంతత వస్తుంది. మైండ్ ప్రశాంతత అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దాని కొరకు దైవ చింతనతో పాటు ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం మేము చేస్తాం. నేను గత 15 సంవత్సరాలుగా ఈ స్విమ్మింగ్ అలవాటు చేసుకున్నాను. ప్రతిరోజు మానసిక ఉల్లాసంతో పాటు ఉత్సాహాన్ని నింపుతూ, మనోధైర్యాన్ని ఇస్తూ ఈ ఈత అనేది నాకు చాలా బెటర్ అనిపించింది. ఇంతకుముందు షెడ్ ఆడేవాడిని, వాకింగ్ చేసేవాడిని. నాకు ఇది బెటర్ అనిపించింది. నేను దాదాపు 1 కిలోమీటర్ పోయి 1 కిలోమీటర్ వస్తాను.
దీనివల్ల చాలా బాగుంది మాకు. ఈ తదనంతరం ఈ వినాయకుని తీరం వెలిసిన సైకతలింగాన్ని దర్శించుకొని పూజలు చేసుకొని బయలుదేరడం జరుగుతుంది. అదే ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో ఈ కార్యక్రమం జరుగుతున్నదంతా కూడా పెన్నా నది గర్భంలో జరుగుతుంది. పొరులు కట్ట, అదే విధంగా అక్కడ టపాసులు కూడా ఉంటాయి. అక్కడి నుంచి కానీ మనం వచ్చినట్లుగానైతే దాదాపు 2 కిలోమీటర్ల లోపలికి రావాలి. ఇసుక దిబ్బల్లో నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అదే విధంగా ఈ అసోసియేషన్ అంతా కూడా ఇక్కడ సైకిత ఇసుకతో చేసినటువంటి లింగాన్ని ప్రతిష్ఠించుకున్న ప్రతి రోజు ప్రతినిత్యం పూజలు అయితే జరుపుకుంటూ ఉంటారు అనమాట. సో దీనికి కాకుండా అదే విధంగా ఈ అసోసియేషన్ మొత్తం కలిపి ఇక్కడ ఒక శివాలయంకి సంబంధించి ఒక గుడిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం అనమాట. సో అక్కడ కూడా మనం వెళ్ళి అక్కడ కూడా మనం చూద్దాం ఆ గుడికి సంబంధించిన వాతావరణం ఎలా ఉంటుందో. అయితే ఇక్కడంతా కూడా రావాలంటే చాలా డేంజర్ గా ఉంటుంది. బట్ అయితే వీళ్ళకి అది ప్రతినిత్యం అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఇది చాలా సులువుగా అనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట ఇక్కడ ప్రత్యేకమైంది. సో ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఆ టెంపుల్ దగ్గర ఒకసారి ఎక్కడ కూడా ప్రత్యేక విజువల్స్ చూసుకున్నాం. అదే విధంగా అయితే ప్రతి నిత్యం జరిగేటువంటి ఈ యొక్క పూజలు ఏవైతే ఉన్నాయో అది సర్వసాధారణంగా ఉంటుంది. ప్రత్యేక పర్వదినాల నాడు ఇక్కడ నిర్వహిస్తే పూజలు అద్భుతంగా చేసుకుంటారనమాట. సో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన పూజారులు అదే విధంగా పండితులను తీసుకుని వచ్చి ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటున్నారు. సో మనం ఒకసారి అక్కడ కూడా వెళ్ళి దర్శిద్దాం. హర హర మహాదేవ. సింహపురి స్విమ్మింగ్ అసోసియేషన్ వాళ్ళు వాస్తవానికి నిర్మించుకున్నటువంటి దేవాలయం పెన్నమ్మ గర్భంలో ఉన్నటువంటి దేవాలయం. దాదాపు అటుపక్క ఒడ్డు ఇటుపక్క ఒడ్డు చూసుకుంటే కొన్ని కిలోమీటర్లు తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలని కానీ నడుచుకుంటూ రావడం, లేదా ఎద్దల బండిలో రావడం, లేదా తెప్పల మీద రావడం జరుగుతుంది. సో ప్రతి నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అది ఎంత ఫ్లడ్ అన్నా కావచ్చు, అదేవిధంగా ఎంత పెద్ద తుఫాన్లు అన్నా కావచ్చు, అయితే వీళ్ళు మాత్రం పూజలు చేస్తారు. ఒకవేళ ఇక్కడ చేయలేని పరిస్థితుల్లో ఇదే పూజని ఒడ్డున నిర్వహించేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ పూజారు మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇక్కడ ఇప్పుడు ఫ్లడ్ వస్తుంది అంటే తుఫాన్ వచ్చిన తర్వాత ఎలా అన్నీ వచ్చేస్తాయి, అప్పుడు ఇక్కడ మునిగిపోతారు కదా? 5 రోజులు 6 రోజులు మునిగిపోతారు స్వామి. తర్వాత మళ్ళీ ప్రదర్శన అవుతారు. మేము క్లీన్ చేసుకొని మళ్ళీ నెరవేరుస్తాము. ఎంత రోజు నీళ్ళు వచ్చినా మాకు ఎంత రోజు నీళ్ళు వచ్చినా పూజ చేసుకొని పోతాం. ప్రతి నిత్యం రావాలి. కార్తీక మాసంలో ఇప్పుడు పూజలు ఉంటాయి. ఇలా బాధ్యత పౌరు స్వామి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ ఆటంకం రాలేదు ఇక్కడికి. అంటే ప్రతి రోజు ఇట్లాగే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము ఒక 7 సంవత్సరాలు చేస్తున్నాం సార్. ప్రతి శివరాత్రికి ఇదే విధంగా ఉంటుంది ఘనంగా పూజ. ప్రతిరోజు నిత్యం పూజ ఉంటుంది. ప్రతి నిత్యం అభిషేకం ఉంటుంది స్వామి. అదే విధంగా ప్రత్యేకమైన పర్వదినాల నాడు కొంచెం ప్రత్యేక పూజలు కూడా కార్తీక పౌర్ణమి నెలంతా జ్యోతి వెలిగిస్తాము. అక్కడ జ్యోతి వెలిగిస్తాము నెలంతా. కార్తీక సోమవారం రోజులంతా. ఓకే, థ్యాంక్ యూ స్వామి. అదనమాట మనం చూస్తున్నది. వాస్తవానికి అయితే ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం శివలింగం చాలా ప్రసిద్ధి గావించిన శివలింగం అని కూడా చెప్తుంటారు. వీళ్ళే ప్రతిష్ఠించుకున్నది. ఇంతకుముందు చాలా అక్కడే పూజలు చేసుకునేవారు. శివలింగాన్ని కూడా ఇసుకతో తయారు చేసి ఆ తర్వాత ఇక్కడ పూజలు చేసుకునేవారు. కాలక్రమేణా వాళ్ళంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుడి ఉండాలని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవస్థానం అన్నమాట ఇది. ఇక్కడ శివుడు కావచ్చు, అదేవిధంగా ఈ పక్కన చూసుకున్నట్లుగానైతే అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. సో అమ్మవారు కూడా ఇక్కడ ప్రతినిత్యం పూజలు జరుపుతూ ఉన్నారు. అమ్మవారిని అయితే ప్రస్తుతానికి ప్రతిష్ఠించింది అనేది కాకపోయినా అనమాట. అయితే ఇక్కడే అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజలు కూడా జరుపుకుంటూ ఉంటారు అనమాట. అన్ని విధాలు చూసుకున్నట్లయితే వాస్తవానికి ఇక్కడ చాలా మనసు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మానసికకి సంబంధించినటువంటి టెన్షన్స్ ఉంటాయో, ఆర్థిక పరమైనటువంటి టెన్షన్స్ ఉంటాయో,
ఎన్ని రకాల మానవులు టెన్షన్స్ పడుతున్నారో ఆ టెన్షన్స్ అన్ని కూడా దూరం అయ్యి ఇంత దూరం వచ్చి పెన్నమ్మ గర్భంలో ఉన్నటువంటి ఇక్కడ శివుని దర్శించుకున్న తర్వాత అనేక రకాల సంతృప్తిని వాళ్ళకి కలుగుతుందని చెప్పి ఇక్కడికి చాలా వందల సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్